తెలుగు ఇండస్ట్రీలో తెలుగు యాక్టర్స్కి అంటే హీరోయిన్స్కి అవకాశాలు తక్కువ ఉంటాయి అనేసి అంటారు. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఒక డైరెక్టర్ కూడా అన్నారు, నేను అనవసరంగా తెలుగు హీరోయిన్కి ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు ఇలా అనేసి. అలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇప్పుడు మనుషులందరికీ యాటిట్యూడ్ ఉంటుంది. యాటిట్యూడ్ అనేది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, రైట్? అంటే మరీ అతిగా ఉండకూడదు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్. అది అవతల పర్సన్కి నచ్చపోవచ్చు. ఇప్పుడు ఆ డైరెక్టర్ గురించి ఇంకెవరి గురించి నేను మాట్లాడటం లేదు. బట్ యూనో మేము ఉన్న ప్లేస్లో, ఇప్పుడు మనం ఉన్న తెలుగు స్టేట్లో మనల్ని కదా తీసుకోవాలని ఎవరికి ఉండదు. మేము ఉంటే బాగుంటుంది కదా, మా ప్లేస్లని ఎవరెవరో వచ్చి తీసుకుంటున్నారు, ఎవరెవరో వచ్చి మా ప్లేసులు ఆక్యుపై చేసుకుంటున్నారు, మేము కదా చెయ్యాలి అని. అదే మీ ప్లేసులు, మీ ప్రొడ్యూసర్ ప్లేసులు, మీ డైరెక్షన్ ప్లేసులు ఎవరైనా తీసుకుంటే మీకు కూడా ఇలాగే ఉంటుంది కదా, కొంచెం బాధగా. సో వీ వాంట్ టు బీ మోర్ ఇన్ పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్. ఇక్కడ మేము ఎక్కువ ఉండాలని మేము అనుకుంటున్నాము. అది జరిగితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేనే చెప్పాను ఒక తమిళ సినిమా చేస్తాను అంటే, పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా. నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా బాగా చూసుకుంటున్నారు, చాలా బాగా మాట్లాడతారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు నేను ఏదైనా ఓపెనింగ్కి వెళ్ళినా అక్కడ ఏ తమిళ అమ్మాయో హిందీ అమ్మాయో వస్తుంది నాతో పాటు, ఇంకెవరో వాళ్ళని చూసుకునేది వేరుంటుంది అన్నమాట. లైక్ యూ కెన్ గెట్ టు సీ ద డిఫరెన్స్. సో చెప్పినట్టు పరుగింటి పుల్లకూర రుచి లాగా అదర్ పీపుల్ గెట్ మోర్ రెస్పెక్ట్ ఇన్ యువర్ ఓన్ స్టేట్. వీ గెట్ మోర్ రెస్పెక్ట్ ఇన్ అదర్ స్టేట్స్. సో అందుకే అంజలి గారు కావచ్చు, దివ్య శ్రీ గారు కావచ్చు, లేకపోతే మిగతా యాక్టర్స్ దే పర్స్యూ దేర్ కెరియర్. అక్కడికి వెళ్ళి వాళ్ళు చేసుకుంటున్నారు మూవీస్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కదా. ఇప్పుడు శ్రీలీల ఇస్ తెలుగు అమ్మాయి, కానీ తను బెంగళూరులో ఒక మూవీ చేసి వచ్చింది. అలా ఎక్కడో ప్రూవ్ అయ్యి వస్తే తప్పితే మనకి అంత కెరియర్ లేదు ఇక్కడ. ఐఎమ్ ట్రయింగ్ స్టిల్. ఎంత కష్టం అంటే అంత కష్టం. అందరినీ అప్రోచ్ అవ్వాలి. అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటారు కదా, అలాగా అందరిని అప్రోచ్ అవ్వాలి. సార్ నాకు ఏదైనా ఆపర్చునిటీ ఉందా, రియలీ లుక్ ఫర్ మీ, నేను లీడ్గా చేయాలనుకుంటున్నాను, థింక్ ఆఫ్ మీ. చిన్న మూవీస్ వాళ్ళు అప్రోచ్ అవుతారు, బట్ పెద్ద మూవీస్ వాళ్ళు దే నెవర్ షో సో మచ్ ఇంట్రెస్ట్ యాజ్ ద షో ఫర్ అదర్స్. ఒకవేళ మన పైన ఇంట్రెస్ట్ చూపించినా, మనకు రోల్ ఇచ్చినా అది చిన్నదై ఉంటుంది కానీ పెద్ద రోల్ అయి ఉండదు.